Is Surya a failure superstar? Please do come. And this film is also about not a fighter but a warrior. I'm really hoping this May 1st you will really enjoy this film. Hopefully we will satisfy you this time. ఎవరికైనా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా లైఫ్లో సక్సెస్ లేకపోతే మన టాలెంట్తో ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే మనం ఫెయిల్యూర్గా మిగిలిపోతాం. సూర్య తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్. కానీ సరైన సక్సెస్ కోసం ఎన్నో ఇయర్స్గా నాన్ స్టాప్గా యుద్ధాలు చేస్తూ వచ్చాడు. నిజం చెప్పాలంటే ఆయన ఫ్యాన్ బేస్ అండ్ మార్కెట్ ఇప్పుడు ఉన్నదానికన్నా డబల్ సైజ్లో ఉండేది ఆయన కంటిన్యూస్గా ఫ్లాప్స్ ఇవ్వకపోయి ఉంటే. మరి సూర్య గారు ఎన్ని ఇయర్స్ ఇంకా ఫ్లాప్స్లోనే ఉంటారు? సూర్య ఫెయిల్యూర్స్కి రీజన్స్ ఏంటి? సూర్య చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? సూర్య స్క్రిప్ట్ సెలెక్షన్ అస్సలు బాలేదా? ఆయన కెరియర్ ముందు ఎలా ఉంటుంది? ఆయనకి సక్సెస్ ఇచ్చే డైరెక్టర్ ఎవరు? తమిళ ఇండస్ట్రీలో తలపతి విజయ్ సినిమాలకి బాయ్ చెప్తున్నారు. ఆయన మార్కెట్ సూర్య గారికి ఏమైనా యాడ్ అవుతుందా? సూర్య బెస్ట్ ఫేస్ రాబోతుందా? మరి సూర్య తమిళ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మంచి కంటెంట్ వీడియోస్ చేస్తున్నాం. మీరు సపోర్ట్ ఇవ్వకపోతే మేము ముందుకు వెళ్ళలేము. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అది మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. అలానే ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ మీద కూడా ఓ లుక్ వేయండి. నచ్చితే ఆ వీడియోస్ కూడా చూసేయండి. సబ్స్క్రైబ్ చేయడం ఇంపార్టెంట్ బిగిలో. వీడియోలోకి వెళ్ళే ముందు మీ ఫేవరెట్ యాక్టర్ ఆర్ మీకు సూర్య అంటే ఇష్టం ఉంటే కామెంట్స్లో సూర్య అని టైప్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది వీడియో. సూర్య శివకుమార్. సూర్య అంటే తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న యాక్టర్. అండ్ ఆల్సో ఆయనకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వన్స్ అపాన్ ఏ టైం ఆయన కంటిన్యూస్గా హిట్స్ని డెలివర్ చేసేవారు. ఆయన సినిమాలకి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండేది. అందువల్ల ఆయనకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ వచ్చింది. తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ అయిన తక్కువ రోజుల్లోనే ఆయనకి బెస్ట్ మార్కెట్ లభించింది. తెలుగులో ఆయనకి తక్కువ రోజుల్లోనే మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఇక సూర్య తెలుగు హీరో అన్నా కానీ ఆశ్చర్యపోవద్దు. ఆ రేంజ్లో ఆయనకి అంత మంచి మార్కెట్ వచ్చింది. అంతగా ఆయన్ని తెలుగు వారు లవ్ చేశారు. సింగం 2 వరకు అంతా కూడా బాగానే ఉంది. బట్ ఆఫ్టర్ సింగం 2 తర్వాత ఆయన కంటిన్యూస్గా ఫ్లాప్స్ ఇస్తూనే వచ్చారు. సింగం 2 తర్వాత ఆయన దగ్గర నుంచి చాలా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. సూర్య గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఏమైనా బాగాలేదా అంటే నిజమే. ఆఫ్టర్ సింగం 2 నుంచి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్, ఆయనకున్న మూవీ టేస్ట్ కావచ్చు సరిగ్గా లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆఫ్టర్ సింగం 2 తర్వాత చూడండి ఆయన సినిమాల్లో ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో 2 బ్రిలియంట్ సినిమాలు వచ్చాయి. బట్ అన్ఫార్చునేట్లీ అవి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఆకాశమేని హద్దురా అండ్ జై భీమ్ 2 బ్రిలియంట్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల సూర్యకి రావాల్సిన 2 బిగ్గెస్ట్ హిట్స్ మిస్ అయ్యాయని చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 మూవీస్ సూర్య దగ్గర నుంచి అయితే బెస్ట్ ఫిల్మ్స్ అయితే రాలేదు. ప్రజెంట్ ఆయన చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ అంతగా వర్కౌట్ అవ్వడం లేదు. అవును, సూర్య స్క్రిప్ట్ సెలెక్షన్ అస్సలు బాగాలేదు. మనం వింటేజ్ సూర్యని చూస్తే ఆయన సినిమాలో ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉండేది. బట్ కరెంట్లీ మనం అది మిస్ అవుతున్నాం. సూర్య చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్లు సూర్య సినిమాల్లో ఆయన కథ విషయంలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. కంప్లీట్గా సాటిస్ఫై మాత్రం అవడం లేదు. కొన్నిసార్లు అయితే సినిమాలో అసలు ఏమీ ఉండడం లేదు. మనం ఏవో ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్తే తీరా సినిమా చూశాక మనల్ని డిసప్పాయింట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆయన స్టోరీ విషయంలో, దాని మేకింగ్ విషయంలో ఇంకా బాగా ఆయన కేర్ తీసుకోగలిగితే ఆయన కెరియర్ పూర్వవైభవం పొందే అవకాశం ఉంది. కంటెంట్ విషయంలో ఆయన అస్సలు దక్కకుండా బెస్ట్ ఫిల్మ్ని అందించగలిగితే ఆయన మార్కెట్ తిరిగి వస్తుంది. తిరిగి రావడం మాత్రమే కాదు, ఆయన మార్కెట్ ఇంకా రెట్టింపు అవుతుంది. మరి సూర్య కెరియర్ ముందు ఎలా ఉంటుంది? సూర్య మళ్ళీ ఇదే మిస్టేక్ని రిపీట్ చేస్తే డెఫినెట్గా ఆయన మార్కెట్ ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయన ఎంత త్వరగా అయితే అంత త్వరగా సక్సెస్ఫుల్ ఫిలింని డెలివర్ చేసుకోగలిగితే ఆయన కెరియర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత త్వరగా ఆయన హిట్ ఇవ్వగలిగితే ఆయన కెరియర్ అంత ముందుకు వెళ్తుంది. ఇఫ్ సపోజ్ ఆయన హిట్ ఇవ్వకపోతే ఆయన ఇంకా బ్యాక్ అవుతూనే ఉంటారు. సూర్యకి సక్సెస్ ఇచ్చే డైరెక్టర్ ఎవరు? సూర్య సుధా కుంగరాతో ఇంకో సినిమా చేస్తున్నారు. అండ్ ఆల్సో మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కూడా ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తప్పకుండా ఈ 2 సినిమాలు కూడా సూర్య కెరియర్ని టర్న్ చేస్తాయని నేను అనుకుంటున్నాను.
తమిళ్లో తలపతి విజయ్ సినిమాలకి బాయ్ చెప్తున్నారు. మరి ఆయన మార్కెట్ సూర్యకి యాడ్ అవుతుందా అంటే చూడండి, ఒక పెద్ద సూపర్ స్టార్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతే తప్పకుండా ఆయన మార్కెట్ షిఫ్ట్ అవుతుంది. అది ఏ యాక్టర్ కి ప్లస్ అవుతుందంటే, ఏ యాక్టర్ అయితే కంటిన్యూస్ గా హిట్స్ ని డెలివర్ చేస్తారో ఆ హీరోకి ఆ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు సూర్య ఇక్కడ నుంచి అయినా కంటిన్యూస్ గా హిట్స్ ని డెలివర్ చేయగలిగితే తలపతి విజయ్ మార్కెట్ సూర్యకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి సూర్య తమిళ్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉందా? సూర్య ఇప్పుడు కూడా తమిళ్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఫ్లాప్స్ వల్ల ఆయన కొంచెం డల్ అయ్యారు. ఆయన గనుక కంటిన్యూస్ గా హిట్స్ ని అప్పుడే డెలివర్ చేయగలిగితే, లేకపోయినా అట్లీస్ట్ ఒక 4 సినిమాలకి ఒక సినిమా అయినా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టగలిగితే ఆయన మార్కెట్ ఇప్పుడు చాలా హైగా ఇంక్రీజ్ అయ్యేది. బట్ కంటిన్యూస్గా ఫ్లాప్స్లో ఉన్నారు ఆయన. ఇక నుంచి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ కొట్టగలిగితే డెఫినెట్గా ఆయన తమిళ్లో ఇంకా పెద్ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవ్వగలుగుతారు. సో ఇంత ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ షేర్ తప్పకుండా చేయండి. మరి మీకు సూర్య ఏ ఫిలింతో సక్సెస్ ట్రాక్లోకి రాబోతున్నాడు అనిపిస్తుంది, ఏ సినిమా అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.